హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం కిచడి చేస్తున్నానండి. సాబుదానా కిచడి అంటారు కదా. ఈ సగ్గుబియ్యం అనేది అసలు ఎలా తయారు చేస్తారంటే ఇది ఒక దుంప జాతికి చెందిందండి. అది ఏం దుంప అంటే కర్రపెండలం అంటారు కదా, ఆ దుంప అనమాట. ఆ కర్రపెండలంతో ఈ సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. కర్రపెండలం కూడా చూడడానికి మన చిలకడ దుంప ఉంటుంది కదా, అలానే ఉంటుంది. మనం చిలకడ దుంపని అయితే ఎలా బాయిల్ చేసుకొని తింటామో, ఎలాగ కర్రీస్లోకి ఇంకా మిల్క్ షేక్స్లోకి ఎలా యూస్ చేస్తామో దీన్ని కూడా సేమ్ అలానే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ కర్రపెండలంతో తయారు చేసిన సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సగ్గుబియ్యంలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మన బాడీ డీహైడ్రేట్ అయిపోయినప్పుడు సగ్గుబియ్యం జావ తాగుతూ ఉంటాం కదా, ఎందుకంటే ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, చలవ చేస్తుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఇంకా వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మన బోన్స్ స్ట్రాంగ్ అవడానికి మనకు కాల్షియం అవసరం కదా, ఆ కాల్షియం కంటెంట్ అనేది ఈ సగ్గుబియ్యంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి. సో వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్. ఇంకా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయండి. అలాగే మనకి కడుపు నొప్పి కానీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మన మజిల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుందండి. చూసారు కదా సగ్గుబియ్యంలో బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు దీంతో అయితే కిచిడి చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1 కప్పు సగ్గుబియ్యంతో చేస్తున్నానండి. ఆ సగ్గుబియ్యం ఆ బౌల్లో వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న పిండి పదార్థం అంతా పోవాలి. ఆ పిండి పోలేదనుకోండి కిచిడి అనేది మెత్తగా శుద్ధలాగా అయిపోతుంది. సో అది పోయేలాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. తర్వాత 1/2 కప్పు వాటర్ పోసుకోండి. నేను ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను మీడియం సైజ్ పొటాటో ఒకటి తీసుకున్నానండి, అలాగే క్యారెట్ ఒకటి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా పీల్ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఒకే సైజులో కట్ చేయండి ముక్కలు. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి జస్ట్ బాయిల్ చేశానండి. క్యారెట్ని, బంగాళదుంపని జస్ట్ 80% ఉడికితే చాలు. తర్వాత చూడండి 1 అవర్ తర్వాత మన సగ్గుబియ్యం అయితే చక్కగా నానిపోయాయి, మెత్తగా స్మూత్గా అయిపోయాయి కదా. చూడండి వీటిని ఇలా ఉడకపెట్టి 80% ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకున్నాను దోరగా. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. జస్ట్ కూడా రెస్ట్ అవ్వకండి, ఎందుకంటే మాడిపోతాయి. కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. చూడండి మన గుళ్ళు అయితే ఇలా వేగిపోయాయి. ఏమాత్రం మాడనివ్వకండి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది మాడిపోయాయంటే. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర పచ్చిశనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను 1 టేబుల్ స్పూన్ సాయిపప్పు వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి, వాటిని సన్నగా తరిగి వేసాను. వీటిని కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న పొటాటో అండ్ క్యారెట్ పీసెస్ ఇందులో వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేయండి.
ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, ఓన్లీ అల్లం మాత్రమే, వెల్లుల్లి లేదండి, అల్లం పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. మిరియాల పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యం ఇందులో వేసేయండి. సారీ, వేసేటప్పుడైతే ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. ఆ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత ముందుగా మనం పొటాటోస్ అండ్ క్యారెట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసాం కదా, సో అందుకని ఇక్కడ సాల్ట్ తక్కువే పడుతుంది. అందుకని 1/2 టేబుల్ స్పూన్ మాత్రం సాల్ట్ వేసాను. తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ తీసుకోండి. 1/2 చెక్క అయితే సరిపోతుంది ఇందులోకి. తీసుకొని అందులో సీడ్స్ తీసేసి రసం ఇలా పిండేసుకోండి. ఇంకా మీకు పుల్లగా కావాలంటే ఇంకో 1/2 చెక్క కూడా పిండుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని ఇలా స్కిన్ తీసేసి ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే, చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. అప్పుడు ఆ సగ్గుబియ్యంలో పలుకు ఏమైనా ఉంటే అది మగ్గిపోతుంది. సో అలాగే మనం వేసిన స్పైసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సగ్గుబియ్యంకి పడతాయి అన్నమాట. చూడండి, 5 మినిట్స్ తర్వాత మన సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. కిచిడి చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ రావాలండి. మీకు కనుక ఒకవేళ శుద్ధైంది అనుకోండి మెత్తగా, ఈ వేరుశనగ పప్పుల్ని అలా డైరెక్ట్గా వేయకుండా పౌడర్లా చేసుకొని వేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడైతే మన కిచిడి రెడీ అయిపోయింది కదా, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ సాబుదానా కిచిడి రెడీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీనివల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుందండి. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు, నీరసపడిపోయి ఉన్నవాళ్ళు ఎవరైనా ఇది తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చెప్పాను కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని స్నాక్ టైంలో తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.